మా ఫ్రెండ్ మోసపోయినట్టు మీరు మోసపోకూడదని చెప్తున్నాను. అసలు ఆన్‌లైన్ స్కామ్స్ ఇన్ని జరుగుతున్నా, ఇంత అవేర్‌నెస్ ఇస్తున్నా మళ్ళా ఎలా మోసపోతున్నారండి. అసల ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్తున్నారు, న్యూస్‌లో చెప్తున్నారు, యూట్యూబ్‌లో చెప్తున్నారు. మీరు రీల్స్ చూస్తూనే ఉండి గూడా అలా ఎలా మోసపోతున్నారు. ల్యాప్‌టాప్ 7,000కి వస్తుందంటే మీరు ఎలా నమ్ముతారు? అప్పుడే ఫ్రాడ్ అని తెలుసుకోవాలి. అసలు మా ఫ్రెండ్‌కి ఏమైందంటే ల్యాప్‌టాప్ 7,000కి వస్తుందని చెప్పి తీసుకుంటుందనమాట. ఆఫర్‌లో వస్తుంది కదా అని చెప్పి. తను ఒక లింక్ మీద క్లిక్ చేసింది. వాళ్ళేమో వచ్చి ఒక స్కానర్ లాంటిది లింక్ ద్వారానే పంపించి పే చేయండి అని చెప్పారు. అయితే వెంటనే ఆ లింక్ ఓపెన్ చేసి పే చేసిందనమాట. పే చేస్తే ప్రాసెసింగ్ అని వచ్చింది. మీరు మళ్ళా పే చేస్తే గానీ ఈ డబ్బులు కూడా రావు. నమ్మండి, నేను ఫేక్ కాదు అని అటు సైడ్ ఉన్న వాళ్ళు, అదే స్కామర్స్ ఏమో వచ్చి వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఓటర్ ఐడి అండ్ ఇవన్నీ పెట్టారు. దాంతోపాటు వాళ్ళకి నమ్మించాలని చెప్పి నా దగ్గర డబ్బులు లేవంటే నేను ఒక 2,000 మీకు హెల్ప్ చేస్తానని చెప్పి డబ్బులు కూడా వేశారనమాట. సో ఎంతైనా ప్రాసెసింగ్ అని వచ్చిందంటే అక్కడే మీరు స్కామ్ అని గుర్తుపెట్టుకోండి. ప్రాసెసింగ్ అని వచ్చి మళ్ళీ ఎప్పుడైనా మీకు పే చేయమన్నారు అని అంటే వెంటనే అది స్కామ్ అని వెంటనే తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ పే చేశారనమాట. మళ్ళీ ప్రాసెసింగే అనే వచ్చింది. మళ్ళీ పే చేస్తే మళ్ళీ ప్రాసెసింగ్. ఇంకా అర్థమైపోయింది అనమాట. మరి పే చేయలేదు మా ఫ్రెండ్. మీరు వెంటనే 1930 కాల్ చేయాలి. వాళ్ళేమో వచ్చి వస్తాయనే చెప్తారు స్కామర్స్. మీరు అది ఎలా నమ్ముతారు? ఆ స్కామర్స్ చెప్పిందంతా ఇది ఆన్లైన్ స్కామ్ అని తెలిసిన వెంటనే 1930కి ఫోన్ చేయండి. చేస్తే మీ డబ్బులు ఎక్కడికి పోవు. మీరు 2-3 డేస్ పోయాక అంటే వాళ్ళైతే అకౌంట్లో నుంచి తీసేస్తారు. మీకు ఎన్నిసార్లు అవేర్నెస్ ఇస్తున్నా అసలు ఎలా మోసపోతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్ అలా చేయలేదు. 2-3 డేస్ తర్వాత చేసింది. వెంటనే పోయే డబ్బులు కూడా మరి తిరిగి రాలేదు. వాళ్ళు ప్రూఫ్స్ పెట్టారని అస్సలు నమ్మకండి. అవన్నీ ఫేక్ ప్రూఫ్స్ అనమాట. ఈజీగా మీకు అర్థం అయిపోవాలి. వాళ్ళు ప్రూఫ్స్ పెట్టారు కదా నమ్మొచ్చు అని అనుకున్న వేస్ట్. అసలు అవన్నీ నమ్మకండి. ఈ వీడియో అవేర్నెస్ గురించే చేస్తున్నాను. లైక్స్, సబ్స్క్రైబర్స్ కోసం అస్సలు కాదు. అసలు మీకు వీలున్నంత వరకు షేర్ చేయండి. ఇంకా ఆన్లైన్ మోసాలు, ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. చాలామంది అమాయకులు మోసపోతున్నారు ఇంకా ఈ కాలంలో. ప్లీజ్ ఇప్పటికైనా తెలుసుకోండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అసలు మనకి ఆఫర్స్లో వచ్చేవి కొద్దిగా ఆచి తూచి అడుగు వేయండి. డబ్బులు మనకి అంత ఈజీగా రావు కదా. ఇంకా మా ఫ్రెండ్ది 20,000తోనే ఆగిపోయాయి. లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇప్పటికైనా కొద్దిగానే తెలుసుకోండి. అవేర్నెస్తో ఉండండి. ఏది తక్కువకి వస్తుంది కొనేద్దాము అని ఆలోచించకండి. వన్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ప్రాసెసింగ్ అని వచ్చిందో వెంటనే మీరు ఫోన్లే 5,000 10,000 ఎంత పోయాయో అక్కడితో ఆపేయండి. అత్యాశకు పోయిన డబ్బులు వెనక్కి రావాలని చెప్పి ఇంకా ఎక్స్ట్రా పే చేయకండి. అది ఫ్రాడ్ అని ముందే తెలుసుకోండి. ఓకేనా? ఇలా అయితే వెంటనే 1930కి కాల్ చేసి చెప్పేయండి. అంతే.